అడవిలో ఒకవేళ నడవలేకపోతే బయటికి రావడం ఎలా మొదలైన విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందరికీ జై శ్రీరామ్ అండి. రాబోయే మరి కొద్ది రోజులైతే శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ కాబోతుందండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి 15న అయితే మహాశివరాత్రి పండుగ అయితే ఉందండి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చాలా మంది భక్తులైతే శ్రీశైలానికి అడవి మార్గాన్ని నడిచి వెళ్తుంటారండి. ఈ వీడియోలో వచ్చేసి శ్రీశైలానికి అడవి మార్గాన్ని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రోజున వెళ్ళాలి, ఇంతకి పాదయాత్ర అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి గుడి, నాగలుగుటు, పెద్ద చెరువు, కోరికలకొండ, కత్తులకొండ, సీతమ్మ బాయి, భీముని కొలను, కైలాస ద్వారము, హటకేశ్వరము, సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటాము. పాదయాత్ర చేస్తున్నప్పుడు అడవిలో నీటి వసతి, భోజన సదుపాయము, ఎక్కడ టాబ్లెట్లు ఇస్తారు, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, ఒకవేళ అడవిలో నడవలేకపోతే తిరిగి ఎలా బయటికి రావాలి మొదలైన విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. శ్రీశైలం పాదయాత్ర సంవత్సరంలో 2 సార్లు ఉంటుందండి. ఒకసారి శివరాత్రికి, మరొకసారి ఉగాది పండగకి. పండగకి 10 రోజుల ముందైతే శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అవుతుందండి. చాలా మంది భక్తులు పాదయాత్ర చేసేటప్పుడే మేము కూడా వెళ్తాము, మాకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి అనుకుంటే మీరు పండగకి ఒక 5 రోజుల ముందైతే వెళ్ళడానికి ప్రయత్నించండి. పాదయాత్ర దాదాపుగా 40 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. ఈ రోజు పొద్దున 6 గంటలకి వెంకటాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తే రేపు పొద్దున 6 గంటలకైతే మనం శ్రీశైలంలో ఉంటామండి. ఒక రోజు అయితే మనకు టైం పడుతుందండి. కర్నూలు నుంచి మనం బయలుదేరామంటే నందికొట్కూరు దాటి, ఆత్మకూరు దాటి వెంకటాపురం అనే ఊరికైతే చేరుకోవాలండి. ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ పాదయాత్రలో భక్తులు తమ వద్ద ఉంచుకోవాల్సినవి మంచి టార్చ్ లైట్, చేతికర్ర, ఉత్తకాలతో నడిచే వాళ్ళైతే సాక్షులు వేసుకోండి. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడిని అయితే చేరుకుంటామండి. ఈ ప్రదేశంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నీళ్ల ట్యాంకులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడి నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణించామంటే నాగలోటుని అయితే చేరుకుంటాము. ఈ ప్రదేశంలో వీరభద్ర స్వామి కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ నుంచి కొద్దిగా మనం ముందుకు వెళ్ళామంటే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలోనే 10 చేతులు కలిగిన గణపతి అయితే ఉన్నాడు, దర్శించుకోండి. ఇక్కడే 2 నీటి కొలనులు అయితే ఉన్నాయండి. ఒకటి మంచి నీటి కొలను, ఇంకోటి స్నానాలు చేసుకోవడానికి ఉపయోగించేదండి. నాగలోటు నుంచి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొదట్లో మెట్లు వస్తాయి, తర్వాత ఇసుక నేల వస్తుంది. ఈ మార్గం మధ్యలోనే చాలా చోట్ల చిన్న చిన్న అంగళ్ళు అయితే పెట్టి ఉంటారండి. ఈ ప్రదేశమే పెద్ద చెరువు. ఈ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. టాబ్లెట్లు కూడా ఈ ప్రదేశంలో ఇస్తారు. చాలా మంది భక్తులు రాత్రిపూట్ల ఇక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయం లేచి మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తుంటారు. పాదయాత్రలో చాలా మంది కాళ్ళ నొప్పులతో నడవలేకపోతారండి. పెద్ద చెరువులు అయితే ఇక్కడ అంగాలు అమ్మే వాళ్ళ ఆటోలు ఉంటాయండి. మీరు రాత్రి వచ్చారంటే పొద్దున వరకు వెయిట్ చేశారంటే ఈ ఆటోలోంచి మీరు పోయి వెంకటాపురం దిగి అక్కడ నుంచి శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బాయి వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో ఎక్కువగా రాళ్ళు, మెట్లు ఉంటాయి. సీతమ్మ బాయి నుంచి భీముని కొలను వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే భీముని కొలను. ఇక్కడి నుంచి కిందకి దిగడానికి మనకి మెట్ల మార్గం ఉంటుంది. చాలా మంది కొండను తొందరగా దిగడానికి అడ్డరస్తుల్ని ఎంచుకుంటారండి. ఇలా అడ్డరస్తుల్లో దిగడం వల్ల కాలు జారామంటే డైరెక్ట్ గా లోయల పడే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియో కంటిన్యూగా పార్ట్ 2 వీడియో చూడండి.